24, 25, 27 డివిజన్లకు సంబంధించిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తయినటువంటి వేళ, వాటిని ప్రారంభిస్తున్నటువంటి వేళ నాకు అవకాశం కల్పించిన మా కోటరెడ్డి సోదరులిద్దరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయాల్లో జనరల్గా ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి. ఒక నాయకుడిని ఇంకొక నాయకుడు పిలిచి ఆహ్వానించడం అంటే చాలా పెద్ద మనసు ఉండాలి, పెద్ద దొడ్డ మనసు ఉండాలి. ఆ మనసున్న సోదరులు మా కాటారెడ్డి సోదరులు. నిజంగా రాజకీయంలో ఒక కొత్త వర్డ్కి నాంది పలికారు. అంటే జనరల్గా శ్రీధర్ అన్న ఏది చేసినా హైలైటే. దానికి తోడు మా గిరన్న చేరాడు, ఇంకా ఆగేదేం లేదు. ఎందుకంటే నేను కూడా శ్రీధర్ అన్న శిష్యుడినే. కాలేజీ చదివే రోజుల్లో విఆర్ కాలేజీ ప్రెసిడెంట్గా శ్రీధర్ ఉన్న రోజుల్లో ఆయనకి నేను 2 ఇయర్స్ జూనియర్గా కావలలో అదే ఆర్గనైజేషన్లో పనిచేస్తూ మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వెళ్ళి అప్పటి ఏబీవీపీని మేము నడిపే టైంలో అన్న వెనక నేను నడిచేవాడిని. నిజంగా ఆ రోజు నా చిటికిన వెళ్ళేసి నడిపిన అన్న ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అవుతానని నేను ఊహించలా. ఆయనతో కలిసి సాంగత్యంలో ఈరోజు నేను ఎమ్మెల్యేని అయ్యాను. ఈరోజు ఎప్పుడైనా నాకంటూ ఒక ఇబ్బంది వస్తే ఈ జిల్లాలో అడిగేది ఆయన ఒక్కడికే ఫోన్ చేసి అడగటం. ఎందుకంటే చెప్పదలుచుకుంది కుండబద్దలుగా చెప్పటం, నిజాయితీగా చెప్పటం, తమ్ముడు నువ్వు తప్పు చేసావని చెప్పటం, లేదు తమ్ముడు నువ్వు పోయే మార్గం బాగుందని చెప్పటం, ఎంకరేజ్ చేయటం రాజకీయాల్లో సర్వసాధారణంగా ఉండదు. దాన్ని నేను వివేకాన్న దగ్గర చూశాను, తర్వాత శ్రీధర్ అన్న దగ్గర చూస్తున్నా. అందుకే అన్నోళ్ళు పిలవలేదని ఎదురు చూశాను. ఎప్పుడు పిలిచినా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళతో కొంత నడిస్తే నేను కొంతైనా నేర్చుకోగలను. తప్పకుండా అన్న ఆధ్వర్యంలో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. మాకు రాజకీయాల్లో ఈ లెక్కలు చూస్తుంటే అన్న స్పీడ్కి మేము పరిగెత్తగలమా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా డెవలప్మెంట్, ఎక్కడ చూసినా అభివృద్ధి. ఎప్పుడు సెక్రటరియట్లో కనిపించిన ఒక ఫైల్ కట్ట. నేనే ఒక్కడనే, వాళ్ళు ఇద్దరు. ఇప్పుడు మీ రూరల్ నియోజకవర్గం 2 ఎమ్మెల్యేలు, మీకు 2 ఎమ్మెల్యేలు పని జరుగుతుంది ఇక్కడ. అన్ని నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పని జరిగితే ఈ నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు. నిజంగా ఈ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టం. నిజంగా ఇటు